దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? ఇది ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీలో ఒక పెద్ద క్వశ్చన్. ఈ విషయం పక్కన పెడితే నేను చెప్పే దేశంలో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. మోస్ట్లీ వాట్ దే బిలీవ్ అంటే హ్యూమన్ ప్రాస్పెరిటీకి కావాల్సిన మేజర్ ఎలిమెంట్ హార్డ్ వర్క్. నేను మాట్లాడేది మన రైట్ నెక్స్ట్ డోర్ చైనా గురించి. 我在北京。老天保佑金山银山前路有，老天教唆别管江湖路。老天保佑金山银山前路有，老天教唆别管江湖路。ఒక థ్రైవింగ్ సొసైటీకి కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే అవసరమే లేదని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేశారు. ఒకవేళ గాడ్ అనే కాన్సెప్టే కాకుండా ఇంకేం అవసరం అని చెప్పి ఒకవేళ మీరు అడిగితే స్టార్టింగ్ విత్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, అలాంగ్ ద వే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఇవన్నీ చెప్పి దేవుడు లేడనో లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని మనం క్వశ్చన్ చేయడము మన అజెండా కాదు. ఎవరి ఫెయిత్ వాళ్ళతోనే ఉంటుంది, అది ఏ రిలీజన్ అయినా కావచ్చు. అండ్ ఇండియాలో ఆల్రెడీ ఎనఫ్ డివిజన్ ఉంది. కులం, మతం, ప్రాంతం, భాష. तुम्ही प्रयत्न करता का ग्राहकांशी बोलायचा? हे काय बोलतं ग्राहकांशी काय बोलतो? मी तुमचा ग्राहक आहे. पण जाके बोलवलंय तुम्हाला I said I don't know your language. ಕನ್ನಡ. రీసెంట్ డేస్లో మతం కాన్సెప్ట్ ఆఫ్ రిలీజన్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ స్టేజ్లోకి తీసుకొచ్చి పీపుల్ ఆర్ స్టార్టింగ్ హేట్ ఈచ్ అదర్. ఇది సొసైటీకి అంత మంచిదైతే కాదు. ఇది ఈ చైనా స్టోరీ ఎందుకు చెప్పానంటే చైనా ఇండియాకి రైట్ నెక్స్ట్ డోర్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కాంపిటీషన్ మాత్రం అమెరికాకి రైట్ నెక్స్ట్ డోర్. మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ వరల్డ్ ఏదైతే ఉందో ఈస్ట్ ఏషియా దగ్గర నుంచి యూరప్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, దే డోంట్ దట్ మచ్ స్టిక్ విత్ రిలీజన్. సో మతం అనే పదానికి అంత తార్కాణంగా అంటుకుని అయితే ఉండరు. సో ఈ పర్స్పెక్టివ్లో చూస్తే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సొసైటీలో నిజంగా ఫోకస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో అవి లెస్ ఇంపార్టెంట్ అవుతున్నాయి, ఇలాంటి విషయాలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. సో ఇదంతా నా ఒపీనియన్, నా అసెస్మెంట్ ప్రకారం, నా అండర్స్టాండింగ్ ప్రకారం. సో మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అదేమనుకుంటున్నారో జస్ట్ టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.